భారతదేశంలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఎన్నిసార్లు జనాభా లెక్కలేసినా 2001 జనాభా లెక్కలు కావచ్చు, 2011 జనాభా లెక్కలు కావచ్చు, లేకపోతే 91 జనాభా లెక్కలు కావచ్చు, లేకపోతే వెనక్కి వెళ్తే 81 జనాభా లెక్కలు కావచ్చు, ఇట్లా ప్రతి 10 సంవత్సరాలకు ఈ దేశంలో లెక్కిస్తున్న జనాభాలో ఎస్సీ ఎస్టీల వివరాలు మాత్రమే పొందపరిచారు తప్ప బలహీన వర్గాలకు సంబంధించిన ఇతర కులాలు ఉపకులాలకు సంబంధించిన వివరాలను ఏ రోజు కూడా పొందుపరచకపోవడం వల్ల 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ భారత స్వతంత్ర దేశంలో బలహీన వర్గాల యొక్క లెక్కనే లేకపోవడము, బలహీన వర్గాలకు ఒక ఆవేదనగా ఒక బాధగా మా హక్కులను కాలరాస్తుండ్రు, అసలు మమ్మల్ని మనుషులుగా కూడా మీరు గుర్తించడం లేదు, సమాజంలో జిత్తినే ఆబాది ఉత్తినే ఇస్సదారి అనే ఒక నినాదాన్ని నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకోవడంతో వారు ఎన్నికల సందర్భంగా భారత్ జోడో యాత్రలో భాగంగా ఈ దేశ ప్రజలకు ఒక మాట ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండ్రు. వారు కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు సేకరించినప్పుడు కులాల ప్రాతిపదికన కూడా జనాభాను సేకరించాలి, తద్వారా ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల విషయంలో కావచ్చు, నియమిస్తున్న ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఆర్థిక రాజకీయ ఉపాధి ఉద్యోగ అవకాశాలలో వాళ్లకు సరైన న్యాయం చేయాలి. కాబట్టి దీన్ని ప్రభుత్వము ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రభుత్వం పాటించాలి అని డిమాండ్ చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. అయితే వారు ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో తమరికి తెలుసు, మహబూబ్ నగర్ జిల్లాలో మక్తల్ కృష్ణా నదిని దాటుతూ తెల్లవారుతుంటే రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టి 23 రోజులు మహారాష్ట్ర సరిహద్దుల్లో వారు మహారాష్ట్రకు వెళ్ళేటప్పుడు 23 రోజులు తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెప్పారు, తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, నేను తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం కులాల ప్రాతిపదికన జనాభా సేకరణ చేసి బలహీన వర్గాల లెక్క ఎంతుందో లెక్క తేల్చి వాళ్లకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పిస్తాం, ఉద్యోగ ఉపాధి రిజర్వేషన్లు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది సమాజానికి ఎక్స్రే, ఈ ఎక్స్రే ద్వారా ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఆర్థిక రాజకీయ ప్రయోజనాలను చేకూర్చాలో మేము చేస్తామని వారు చెప్పారు. అందుకే డిసెంబర్ 7, 2023 నాడు మనం అధికారం చేపట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంబడే ఫిబ్రవరి 4 నాడు 2024 నాడు మంత్రివర్గంలో ఆమోదం చేసి ఫిబ్రవరి 6, 2024 నాడు సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇదే సభలో తమరి అనుమతితో తీర్మానాన్ని ప్రవేశపెట్టినము. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు 5-6 నెలలు ఈ ప్రక్రియకు పార్లమెంట్ ఎన్నికల వల్ల విఘాతం కలిగింది. కానీ ఈ ప్రభుత్వం మా నాయకుడు మేము ఇచ్చిన మాట ప్రకారం ఈ సమాజంలో కులగణన జరగాలి, కులగణనలో రాజకీయ ఆర్థిక సామాజిక అన్ని వివరాలను పొందుపరచాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో మంత్రివర్గ ఉపసంఘాన్ని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని దామోదర్ రాజ్ నరసింహ గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, సీతక్క గారిని కమిటీలో పెట్టి ఈ ప్రక్రియను మొత్తం ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేసినాం. ఈ ప్రక్రియలో భాగంగా బీహార్, అంతకుముందు కర్ణాటక రాష్ట్రాలు ఈ ప్రక్రియను చేపట్టి బీహార్ తీసుకొచ్చిన ఈ వివరాలను కోర్టులు కూడా వాటి మీద స్టే ఇవ్వడంతో తప్పిదం జరగొద్దు, ఇది పక్కడ్బందీగా ఉండాలి అని చెప్పి అధికారులను ఆయా రాష్ట్రాలకు పంపించినాం. అధ్యక్ష, ఇదేదో ఆషామాషిగా ఇక్కడ ఉన్న కొద్దిమందిని పంచాయతీరాజు లేకపోతే ఏదైనా డిపార్ట్మెంట్కి సంబంధించిన క్రింది స్థాయి ఉద్యోగస్తులను పంపించే వివరాల సేకరణ కాదు అధ్యక్ష. ఈ దేశంలోనే ఈ దేశానికి ఆదర్శంగా ఉండి ఒక దిక్సూచిగా మారాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలలో ఇట్లాంటి ప్రక్రియ చేపట్టి ఈ ప్రక్రియ న్యాయస్థానాల ముందు నిలవకపోవడం, ఈ ప్రక్రియ వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కూడా ఇతర రాష్ట్రాలకు అధికారులను పంపించి ఆయా రాష్ట్రాలలో జరిగిన పరిణామాలను మనమంతా కూడా ఒక స్టడీ చేసి అధికారుల నుంచి నివేదిక తెప్పించుకొని తద్వారా జనగణన ఏ విధంగా చేసిండ్రు, ఇతర రాష్ట్రాలలో కులగణన ఏ విధంగా నిర్వహించిండ్రు, వీటన్నిటిని పరిగణకు తీసుకొని పదే ముఖ్యమంత్రి స్థాయిలో నేను, ప్లానింగ్ బోర్డు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ కిందకు వస్తుంది వారు, అదేవిధంగా మా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వివిధ సందర్భాలలో చీఫ్ సెక్రటరీ గారితో సహా 12 సార్లు సమావేశాలు పెట్టి సమీక్షలు చేసి అధికారులకు సూచనలు చేసి
ఒక పకడ్బందీ ప్రణాళికతోటి ఏ విధంగా అయితే జనాభాను మనం లెక్కిస్తామో ఆ రకంగా మొట్టమొదట ఇండ్ల వివరాలు సేకరించే కార్యక్రమం చేపట్టిన అధ్యక్ష. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాత 10 ఉమ్మడి జిల్లాలలో ప్రతి గ్రామంలో, తండాలో, గూడెంలో ఇండ్ల వివరాలు సేకరించి ఆ ఇండ్లను అన్నిటిని కూడా ఎన్యుమరేట్ చేసి ఆ ఇండ్ల మీద స్టిక్కర్ అంటించి ప్రతి 150 ఇండ్లను ఒక గ్రూపుగా అంటే అధ్యక్ష మ్యాపింగ్ చేసి ఇట్లా